మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 73వ జయంతి సందర్భంగా ఏపీ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయము నందు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించటం జరిగింది. ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు సాగిస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం సాధించి సుప్రీంకోర్టులో విజయం సాధించిన స్వర్గీయ పివి రావు జీవితాన్ని పణంగా పెట్టి రాష్ట్రంలో ఉన్న మాలలను చైతన్యపరిచి చరిత్రలో నిలిచిపోయే మహోన్నతమైన ఉద్యమాన్ని నడిపించి మరో ప్రక్క సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిన మహానాయకుడు పివి రావు అని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన భారత రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యులకు పొందుపరిచిన రిజర్వేషన్ను తొలగించాలని కుట్రలో భాగమే అని అన్నారు. ఎస్సీలను వర్గీకరణకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికలలో ఓడించి తీరుతామని మాలలు సత్తా తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. సభ ఆహ్వానం దళాల సత్తిబాబు, ముఖ్య అతిథులు కండలి వీరబాబు, మాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎడ్ల లక్ష్మీపతి, ముంజవరపు కృపానందం, వడ్డీ ప్రవీణ్, జగడం రవి, దాట్ల సూరిబాబు, బోయి నాగేశ్వరరావు, దాసరి అమృత్ కుమార్, గుల్ల కృష్ణ, నేపాల వరలక్ష్మి, యాగంటి వినోద్, బత్తుల నాగరాజు, ములకపాటి బుచ్చిరాజు, దడాల చిన్నరాజు బాబు, బందిలి సూరిబాబు, మురా కన్నారావు, బర్రె రాజు, దుగ్గాడ సింహాచలం, పులుగు బాబూరావు, కాకర యేసు, మలక శ్రీను, మానుకొండ మహేష్, గుబ్బల విక్టర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఇటీవల కాలం ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై, అలాగే ఆ తీర్పుని అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై. దాన్ని మేము తీవ్రమైన ఆ తీర్పుని, ఇక్కడ ఆర్డినెన్స్ని రెండాటిని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ వర్గీకరణపై నిరసన ర్యాలీని, ముఖ్యంగా పివి రావు గారి 73వ జయంతిని రెండు మేము కలిపి ఈరోజు నిర్వహించడం జరిగింది సూర్యరాయ గ్రంథాలయంలో. సోదరులారా, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఈ అస్పృశ్యులకి కల్పించిన ఈ రిజర్వేషన్ సదుపాయాలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఆయన రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం 1999 డిసెంబర్ 9వ తేదీన మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి 47 జీవో నెంబర్ ఎంఎస్సీ నెంబర్ 47 ద్వారా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మన స్వర్గీయ పివి రావు గారు గ్రూప్ 1 ఆఫీసరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవులందరినీ చైతన్యపరిచి ఒక మహోన్నతమైన ఉద్యమం చేసి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకోవడం జరిగింది. అది 2004 నవంబర్ 5వ తేదీన ఇది సూక్ష్మ విభజన రాజ్యాంగానికి విరుద్ధం, సమానత్వ హక్కు చట్టానికి ఇది విఘాతమని చాలా స్పష్టంగా నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చి 20 సంవత్సరాలు కావస్తుంది. మళ్ళీ తిరిగి 20 సంవత్సరాలు పోయిన తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులో రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, అధికారాలు మేము రాష్ట్రాలు కట్టుబడుతున్నామని ఒక అశాస్త్రీయమైన తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఆగస్టు 1వ తేదీని తీర్పుని ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఆ తీర్పుని అనుసరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏ విధమైన మాదిగలు పోరాటం చేయకపోయినా, ఇక్కడ ఏ విధమైన సరి అయిన జనాభా లెక్కలు లేకపోయినా, మానవులు అధిక సంఖ్యలో ఉన్న, మాదిగలు తక్కువ సంఖ్యలో ఉన్న 25-45 లక్షల శాతంగా ఉన్నారు. వీళ్ళు జనాభాలో 45 లక్షల మాలలు ఉన్నారు ఓటర్స్.